నిజమైన ప్రభాతం అంటే ఏమిటి అంటే హృదయ ప్రజ్ఞను దైవ ప్రజ్ఞలోనికి మేల్కొన చేయనది దైవానుగ్రహము. అది ఏ రోజు కలుగుతుందో అది ప్రభాతం వంటిది. అట్లానా అంటే ఒకరు కోరినతో జరుగుదట, ఎప్పుడునూ జరుగుక మానదుట. ఇది ప్రభాతం యొక్క లక్షణము. దానిని స్ఫురింపజేయు కాంతితో కృష్ణుని ఉత్తరీయము కనిపించింది ఆయనకి. పూర్తిగా ధ్యానం చేయవలసినటువంటి వాక్యాలు ఇవి. ఆ కృష్ణుని ఎదురుగుండా చూశాడు ఆయన. అది చూసినప్పుడు దేహకాంతి, ఆయన ఉత్తరీయం యొక్క ఇది, అందులో అన్ని నయనం మధురం, వదనం మధురం, ఇవన్నీ చెప్తారు చూసారా. మధురాధిపతే అఖిలం మధురం, ఇది అది కాదు, అంత మధురమే అంది. ఆయన వేసుకున్న ఉత్తరీయము ఆ ప్రభాతం అయినటువంటి దాన్ని స్ఫురింపజేస్తుంది. ప్రభాతం అంటే సూర్యోదయ సమయం కదా. ఆ సూర్యోదయ సమయంలో ఇంత మంచి అనుభూతి కలగడం అనేటువంటిది ఎటుంచి అసలు సూర్యోదయం ఇలా ఉంటుందని కూడా చాలా మందికి ఈ రోజులు తెలియదు. సూర్యోదయం తర్వాత వీళ్ళ ఉదయం చాలా తర్వాత జరుగుతుంది కాబట్టి తెల్లవారుతో 9 గంటలు లేచేవాడికి సూర్యోదయం ఎలా తెలుస్తుందండి?